సో ఇప్పుడు మనం బే ఏరియాలోని బ్రెంట్‌వుడ్ సిటీలో ఉన్నాము. చెర్రీ పికింగ్ అంటే చాలామంది ఇష్టపడతారు ఇక్కడ. చెర్రీస్ అన్నా కూడా ఎంతో మందికి ఇష్టం చెర్రీస్. ఎవరు వదలరు దాన్ని తినడానికి. సో మాతృభూమి నుండి వచ్చినా కూడా తన వృత్తిని మర్చిపోకుండా ఇక్కడ వ్యవసాయం చేస్తూ చాలా ఆదర్శంగా నిలిచారు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కి వ్యవసాయం ఎలా చేయాలి అనేది చాలామంది తెలుసుకోవాలని ఉంటది. ఇక్కడ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఓనర్స్ చెర్రీ పికింగ్‌కి. సో రామయ్యను, సంధ్య గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, హౌ ఆర్ యూ? బాగున్నానండి. నమస్కారం అందరికీ. మీరు ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఈ ఫార్మింగ్ అనేది ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణ వరంగల్ డిస్టిక్ దగ్గరలో చిన్న విలేజ్, మారుమూల ప్రాంతం అండ్ గోవిందరావుపేట విలేజ్. ఫార్మింగ్ ఎంచుకోవడానికి కారణం అంటే పెద్దగా ఏం లేదు. మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరూ వ్యవసాయమే, ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నారు. సో సంహౌ నేను ఐటీ చేస్తున్నా కానీ అది బ్యాక్గ్రౌండ్ మైండ్లో ఉండడం వల్ల నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. మీ వైఫ్ సహకారం లేనిది ఇంత పెద్ద తోట మీరు కొనలేరు. సో తన గురించి ఏం చెప్తారు? తన సహకారం తప్పకుండా ఉంటుంది. వీక్ డేస్లో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు బిజీగా ఉన్న పిల్లలతో పాటు తను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకున్నా కానీ వీకెండ్స్లో మాత్రం తన సహకారం చాలా ఉంటుంది. ఇక్కడ మేము వర్కర్స్ని పెట్టినప్పుడు వాళ్ళని మానిటర్ చేయడము, సో అదంతా తను చూసుకుంటుంది. నేను వాటర్ పెట్టినప్పుడు అది కూడా మేము ఎట్లా ప్రతిదానికి వర్కర్ని పెట్టలేము కదా, వాటర్ పెట్టినప్పుడు మేమే చూసుకుంటూ ఉంటాం. స్ప్రింక్లర్స్ ఎలా పనిచేస్తున్నాయి, అవన్నీ ఏమన్నా పోతున్నాయి అనేది దానిలో తను తప్పకుండా తన్నే అడగండి. సో సంధ్య గారు మీరు చెప్పండి. మనకి అంటే స్పెండ్ చేయండి ఇంత ఫామ్ మనం రన్ చేయలేం కదా. మీరు హౌస్ వైఫ్, పిల్లలు ఉంటారు, ఎప్పుడు వచ్చి చూసుకుంటారు, దాని గురించి చెప్పండి. మేము మార్నింగ్ 7:30కి అట్లా వస్తామండి. ఈవినింగ్ 9 o'clock వరకు వెళ్తాము. ఆ రోజంతా ఫామ్లోనే టైం స్పెండ్ చేస్తాము. ఇక్కడ ఒక హౌస్ కూడా ఉంటుంది, దాంట్లోనే ఉంటాం. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే అక్కడ రెస్ట్ తీసుకుంటాము. కానీ ఫార్మింగ్ అంటే చాలా కష్టం చేయడం ఇక్కడ అనేది, కానీ చెయ్యొచ్చు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అది ఇక్కడ కూడా చేయొచ్చు, ఇండియాలోనే కాదు యూఎస్లో కూడా చేయొచ్చు. హాయ్ అండి, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా చెర్రీ పీకింగ్. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీ పిల్లలతో వచ్చినట్టు. మీ పేరు చెప్పండి. నా పేరు అమూల్య. న్యూయార్క్ ఫ్రీమాంట్ నుంచి వచ్చాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చెర్రీ చెట్లు చూడటం కూడా ఫస్ట్ టైమ్. సో ఇక్కడ చూస్తే అసలు హైడ్ అండ్ సీక్ లాగా ఉన్నాయి చెట్లు అయితే. చూసే ఓన్లీ లీవ్స్ లాగా కనిపిస్తున్నాయి, బట్ ఓపెన్ చేస్తే ఎన్ని అసలు ప్రతి బ్రాంచ్కి ఉన్నాయి అసలు చెర్రీస్. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కిడ్స్తో వచ్చాము. మార్నింగ్ వచ్చిండే ఇంకా బాగుండేది, బట్ ఇప్పుడు కొంచెము ఎండగా ఉంది, బట్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. చెర్రీస్ పికింగ్ చేసుకోవడంలో చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. నా పేరు శిరీష అండి. నాకు చెర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇవి సీజనల్ ఫ్రూట్స్. మనకి ఇండియాలో కనుక సపోటాలు కొన్ని పర్టికులర్ సీజన్లోనే బాగా వస్తాయి కదా, మ్యాంగోస్ అలాగా. అలా యూఎస్లో చెర్రీస్ బాగా ఫేమస్ అనమాట. అది బ్రెంట్‌వుడ్ వచ్చేసి చెర్రీస్కి చాలా ఫేమస్. మేము యూఎస్కి వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటాము. హాయ్, సో వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? My name is Ty, and we actually live here in Brentwood, just a few minutes away. We found this orchard a couple of weeks ago, and they have amazing cherries, so we've been coming back ever since. అమెరికాలో అనగానే అందరికీ ఐటీ ఉద్యోగాలు మాత్రమే పనిచేస్తాను అని అనుకుంటారు. కానీ దానికి భిన్నంగా దేశాలు దాటిన వ్యవసాయం చేయలేని గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తూ భవిష్యత్ తరాలకి మన దేశ గొప్పతనాన్ని చాటుతున్న వీరికి టీవీ9 తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.